పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. నడిగడ్డ 5వ వార్డులో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. మాజీ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముఖ్య అతిథిగా పాల్గొని కానుకలను అందజేశారు. నంద్యాల పట్టణం నడిగడ్డ 5వ వార్డులో రంజాన్ పండుగ శోభ సంతరించుకుంది. వార్డులోని నిరుపేద ముస్లిం సోదరులు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న సంకల్పంతో మాజీ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా చేతుల మీదుగా ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాబునిసా మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలన్న ఆరిఫ్ నాయక్ సంకల్పాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల స్ఫూర్తితో నంద్యాలలో అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. శిల్పా కుటుంబం అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని మా వంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, నడిగడ్డ ప్రాంత అభివృద్ధికి మేమెప్పుడు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి పేదవాడు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నదే మా ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నడిగడ్డ ప్రాంతంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పటికే చాలా సార్లు వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఎందుకనంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఈ 5వ వార్డుకి సంబంధించి అండ్ మాకు ఈ 5 సంవత్సరాలలో ఒక మంచి జ్ఞాపకాలు, మంచి అనుబంధాలు ఈ 5వ వార్డు నుంచి ఉన్నాయని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నడిగడ్డ అనేది నంద్యాల మొత్తంలో ఉన్నట్టు నడిబొడ్డు అనేది మన నంద్యాలకి ఒక మంచి చిహ్నంగా నడిగడ్డని మనం చెప్పుకోగలుగుతాం. ఈ 5 ఏళ్లలో ఆరిఫ్ నాయక్ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే విధంగా గత 5 సంవత్సరాల నుంచి మా అనుభవం అనేది ఈ ప్రాంతంతో ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు కరోనా ఎలా ఉండింది అనేది. ప్రాణ భయం అంటే ఏంటో ఆ కరోనా చూపించింది. కానీ ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఆ రోజు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కానివ్వండి, 5th వార్డ్ కౌన్సిలరే కాదు, మన ప్రతి వార్డ్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు కష్టపడి ప్రాణాలకు ఎక్కడ ప్రాణాలకు కానీ భయపడకుండా సేవా కార్యక్రమాలు చేయడం అనేది మంచిగా మనము ఆ రోజు గణించడం జరిగింది. మనందరికీ తెలుసు రంజాన్ నెలలో తోఫాలు ఎందుకు ఇస్తాము అని అంటే ఆ భగవంతుడు మనందరికీ ఒకటే మార్గదర్శనం చేయడం జరిగింది. మనందరికీ ఉన్నంతలో పేదవాళ్ళందరికీ పంచాలి. ఈ పండుగని ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలి. ఇక్కడ పేద ధనిక ఎవరు ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళకి పంచాలి అనే ఒక నియమం అనేది మాకు పూర్వీకుల నుంచి దేవుని ఆజ్ఞగా మేమందరము అంటే మైనార్టీ సోలు అందరూ దీన్ని పాటిస్తున్నారు. అదే ప్రక్రియలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ గాని ఉన్నంతలో పేదవాళ్ళకి ఇవ్వాలి. మా గురువులు ఇప్పుడే చెప్పారు ఆరిఫ్ గారు, శిల్పమోహన్ రెడ్డి గారు గాని ఇదే మాకు నేర్పించడం జరిగింది. ఆయన గాని ఏదైతే వాని అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త మేము నడుస్తామని గర్వంగా నడుస్తున్నామని చెప్పి కానీ గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకనంటే ఇప్పటికే మనందరికీ తెలుసు నంద్యాలలో ఏ నాయకుడు చేయని విధంగా మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనేమి, శిల్పా సహకార అయితేనేమి, శిల్పా మహిళా బ్యాంక్ అయితేనేమి, ఇలా చంపుకుంటూ పోతే పదవిలో ఉన్నా లేకున్నా శిల్పమోహన్ రెడ్డి చేసే సేవా కార్యక్రమాలు ఏ రోజు ఆపలేదు. అదే విధంగానే ఆయన చెప్పిన విధంగానే ప్రతి వార్డులో ఈ 42 వార్డులలో గత 5 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు తమ తమ ప్రాంతాలలో కౌన్సిలర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి చేయడం జరిగింది. ఈ రోజు మేము చాలా సంతోషంగా మేము దిగడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కానీ నంద్యాల అభివృద్ధిలో మా శిల్పా రవణ గారి నాయకత్వంలో మేము ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కరోనాలో కూడా మనము వెనకాడకుండా ఇచ్చాము. దీనికల్లా మీ ఆశీస్సులు మనకున్నాయి. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పటికైనా కానీ ప్రోగ్రామ్ చేసి అయినా సరే, లేకుంటే ఏదైనా విపత్తులు ఉంటే ఇంటి దగ్గరైనా సరే మనం రంజాన్ తోఫా అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సహాయం చేయడం అనేది మా పూర్వీకులు కానీ, మా ఫ్యామిలీలో మా నాన్నగారు కానీ ఆర్థికంగా ఎంతో మందిని ఆదుకోవడం చిన్నప్పటి నుంచి చూసి అదే అలవాటు మీద
ఈరోజు మనం కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సేవా కార్యక్రమాలు చేయడం అనేది, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేయడం అనేది నేనైతే మా రాజకీయ గురువులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాను. శిల్పా మోహన్ రెడ్డి గారు ఆయన నంద్యాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి క్షణం పేదలకు ఎలా సేవ చేయాలి, ఏం చేయాలనేది ఆయన అదే ఆలోచనలు. అందులో భాగంగానే ఈరోజు ఎన్నో వాటర్ ప్లాంట్ గెలిచినా ఓడినా వారి సేవా కార్యక్రమాలు, శిల్పా సహకార అయితేనేమి, శిల్పా మహిళా బ్యాంక్ అయితేనేమి, శిల్పా మినరల్ వాటర్ అయితేనేమి, శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వారి స్ఫూర్తితో ఈరోజు మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, एक दूसरे को हदिया देते रहो, एक दूसरे की मदद करते रहो, गरीब की गरीब मदद करते रहो, खुद प्रचारा करते रहो, पड़ोसियों का, गरीबों का, यतीमों का। इसका बयान नमाज के साथ कुरान में आया है। ज़कात देना है, फितरा देना है, गरीब बान बहन की मदद करना है, ये असल इबादत है। नमाज तो क्या है, अल्लाह के लिए है। मारा से हो, ये बाधा से हो बोली, इंसानों की तकलीफ को दूर करना, हमें खाए जैसा उन्होंने भी खाना, हमें कपड़ा पहने जैसा हमारे गरीब माँ बहना भी पहनना, महल्ले में गरीबों के लिए चलने फिरने के लिए लाइट का इंतजार करना, या रोड का इंतजाम करना, या नालियों का इंतजाम करना, या टॉयलेट का इंतजाम करना, या रेशन कार्ड का इंतजाम करना, या पेंशन का इंतजाम करना, सारी सालों तो करना, यह इबादत में शुमार है।